శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. తన సినీ కెరియర్లో ఎన్నో గెలుపోటములను రుచి చూశారు సమంత. గతంలో యాక్టింగ్ కాస్త విరామం తీసుకున్న ఈమె ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. తాజాగా ఢిల్లీ వేదికగా జరిగిన ఇండియా టుడే కాన్క్లేవ్ 2024లో శామ్ అటెండ్ అయింది. ఈ సందర్భంగా తన కెరియర్, మయోసైటిస్ పై క్రేజీ కామెంట్స్ చేసింది. సమంత మాట్లాడుతూ, నటిగా దాదాపు 14 ఏళ్లు పూర్తి చేసుకున్నా ప్రతిరోజు 10 రకాల పనులు చేస్తానని, 5 గంటలు మాత్రమే నిద్రపోయేదానని, తన కెరియర్లో కొన్ని బాధపడిన సంవత్సరాలు కూడా ఉన్నాయని, ఇంపోస్టర్ సిండ్రోమ్తో ఇబ్బంది పడిన క్షణాలున్నాయని, అయితే దానివల్ల కెరియర్ అగ్రస్థానంలో ఉన్న క్షణాలను ఆస్వాదించలేకపోయారని, సక్సెస్ సాధించినప్పటికీ తన వల్ల వచ్చింది కాదని భావించేదాన్నని అన్నారు. అంతేకాకుండా మయోసైటిస్తో తాను గతంలో నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ యశోద ప్రమోషన్స్ కు తాను దూరంగా ఉండాల్సి వచ్చిందని తెలిపారు. అప్పట్లో ఎన్నో రూమర్స్ వచ్చాయని, ప్రచారం చేయకపోతే సినిమా చనిపోయేలా ఉందని నిర్మాత చెప్పడంతో ఒకే ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చానని చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లోనే తనకు వ్యాధి ఉందని బయటకు చెప్పాల్సి వచ్చిందన్నారు సమంత. అలా చెప్పినా కూడా తనను ఎవరూ నమ్మలేదని, అందరూ సింపతీ క్వీన్ అంటూ మాట్లాడారని శామ్ ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.